అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, అసలు సినిమా ఏమిటో చూపిస్తాం అంటూ కూటమి నేతల వ్యాఖ్యలకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీకి వైసీపీ నేతలు రావాలంటూ కూటమి నేతలు చేస్తున్న వెటకారపు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. శాసన మండలిలో అంతమంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. 11 మంది ప్రతిపక్ష సభ్యులను చూసే భయపడుతున్న 164 మంది మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, అప్పుడు అసలు సినిమా ఏమిటో చూపిస్తాం అంటూ విశ్వేశ్వర రాజు సవాల్ విసిరారు. పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి స్పీకర్ కావచ్చు, లేదంటే మిగతా మంత్రులు కావచ్చు, ఈరోజు మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దామని చెప్పేసరి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారే. ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, ఈరోజు కేవలం అక్కడ అసెంబ్లీలో మాకు మెజారిటీ లేదని చెప్పేసి, ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి మీరు రమ్మన్నారు. మరి శాసన మండలిలో మేము ఉన్నాం కదా, మా శాసన మండలి సభ్యులు అందరూ ఉన్నారు. అక్కడ డిస్కస్ కనుక అడిగినప్పుడు మీరు ఎందుకు అదే డిఎస్సి మీద మీరు చర్చకి వెళ్ళట్లేదని చెప్పేసి, ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి మీకు అడుగుతున్నాం. ఇది కాదు. మీరు ఖచ్చితంగా మేము మాట్లాడాల్సినటువంటి సమస్యలు కానీ, మాకున్నటువంటి సమస్యలు చర్చించడానికి, ప్రశ్నించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం మీరు ఒక దురుద్దేశంతోనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీరు అసెంబ్లీ కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా మీరు భయపడిపోతున్నారు. మీరు అంత 164 మంది సభ్యులు మీరు ఉన్నారు, కనీసం 11 మందికి చూసి మీరు ఇంత భయపడిపోతున్నారు. ఒక్కసారి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఏదైతే మీ అధ్యక్షుడు ఉన్నాడో, మీ అధ్యక్షుడుతో సమానంగా ఆ చర్చ, మీ అధ్యక్షుడికి అరగంట టైం ఇస్తే మా నాయకుడికి అరగంట టైం ఇవ్వాలి కదా. మరి ఇచ్చి చూడండి, ఒకసారి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. ఆ తర్వాత సినిమా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి మొత్తం మీకు తెలియజేస్తున్న 164 మంది సభ్యులకి ఖచ్చితంగా సినిమా అయితే మామూలుగా ఉండదు. ఈరోజు అసెంబ్లీలో డిఎస్సి మీద ఒక్కసారి చర్చ పెట్టి చూడండి, అక్కడ జరిగినటువంటి అక్రమాల మీద ఖచ్చితంగా ఏ రకంగా ఉంటుంది, ఆధారాలతో సహా మీకు నిరూపించడానికి కానీ ప్రజలకు అందరికి చూపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.